నడిచి నడిచి నా పాదములు తడిపడుతున్నాయి కదా. అయ్యో హల్లా, వంశమును ఉత్తరించగలవని నిన్ను మేము ఎంతో సంతోషించి పుత్రక. ఒక్కగాని ఒక్క బిడ్డడవని నిన్ను ఎంతో దారాముద్దుగా పెంచుకున్నందులకు మమ్ముల ఎడనాడి నీవు ఎందరిగినావా కదా కనయ్య, నీవు ఎందరిగినావా కదా. అయ్యో హల్లా, నా గర్భం మన పుత్ర శోకము పురికెలిపితివా తండ్రి. గతి సాలన వేళ నా మాట ఎవరు పాటించరు, నా కుమారుడు జాడ ఎవరు చూపించరు. అయ్యో కుమారా, ఎక్కడున్నావు రా తండ్రి.
అరే నేను కళాకంటున్నానా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చానా? అరే నాకు ఏమి తెలవలేదు. ఇది మంది ఏంటి ఎట్ట ఉంది? అరే మంది అంటే మనుషులుగా పొట్టడా? అరే దీనికి బాగా లాగుతుంది. అరే దీనికి బాగా లాగుతుంది. సీనయ్య మైకంటే పీకే పని. అవు అక్కడ ఉన్నది దాన్ని చూచాగా చూచాగా ఒక్కరైనా నాకి చూడలేదా? దానికి కట్టు బాగా కట్టాలి. అవు గది జాగ్రత్త. నువ్వు ఇప్పుడు అవుతావు. కొడుకు అరే నా బాధ నాది. అరే ఆది మాను పెద్ద నువ్వు కింద తొక్కటం పైన ఒత్తటమైనా సవ్వు బతికి ఎరగల. ఆరు మాను పచ్చే. అరే ఇక్కడ నాది చిన్న నాటి స్నేహితుడికి ఉన్నాడు. అరే రేగులో నారయ్య వస్తువు దిగగానే కూకొని ఉన్నాడు. అవు అరే సాయిబు ఎన్నాటికి వచ్చావు? ఇంటికి పోదాం రమ్మన్నాడు. తిక్కపోయాడు. ఇంత మరి లోటాకి ఇచ్చాడు కాకిప్పి. అవు కది కాకిప్పి
అరే మొత్తం ఒకసారి నోటికి పోసుకున్నా అంతా గాడి పెట్టింది కుతిక గాడికి. అరే 100 రూపాయలు ఇచ్చి 3 దిండు గుట్టు నా కొడుకు పరుపు గుట్టు అన్నాడు. అడ్డ మాంస అందుకని పొద్దున్నే కూడా పోస్తాడు కాకి నాటాడు. అరే కాఫీ భూ కాఫీ భూ కాఫీ అరే ఇట్లా పట్టుకోలే ఊరుకో చెప్పట. పట్టోడా అరే అరే దారికి తప్పుకోవాలంటే నాది పట్టుకొని పైకి నాది హక్కు పట్టుకో మర్యాదగా మాట్లాడు. అరే జైలుకి రే. అరే ఇక్కడ 16 చెయ్యి పట్టుకోవాలా? అరే ఇక్కడ 16 రోజులు బువ్వ తినేటప్పటికి నీకు మొత్తం మతిపోయిందివా? మా ఊరి బువ్వ అట్లా ఉంటుంది. అరే హాత్కు అంటే చెయ్యి పట్టుకోరా. అరే చెత్త చెట్టడానికి దుమ్ము దుమారానికి చెల్ల బెంకులకి మంగళ గత్తులకి కోడి పెట్టడానికి అరే అయ్యలకి అమ్మలకి నిల్చున్న వాళ్ళకి నిద్రపోయే వాళ్ళకి నాది నీకి అరే భే వీడు కష్టపడి నాది హక్కు పట్టుకుని పైకి లేతాడు. అవు చేత నుంచి పైకి పట్టుకొని పీకాడు హక్కు పట్టుకొని. సరే కానీ మనది ఏ ఊరు ఏంది ఏది? అరే మాది ఊరికి గుంటూరుకి జిల్లా. అరే సీనాదిని కొంచెం పెట్టువా చెప్పాకుందిరా. అరే గురువారికి తలుగుతా అందులో మిడిమాల గ్రామం. ఎక్కడెక్కడా? అరే గుంటూరు ఎక్కడా? అరే సరే గాని 30 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా. అరే నేను వచ్చేకి 6 మంది వంచే వరకు ఉత్సవం ఎందుకోయా? అట్లా కాదు నిందితే భయపడే చూస్తే భయం అది. అరే సరే కానీ గుంటూరు జిల్లా గుడివాడతారు ఎక్కడ కాదు పంతులు. కడప జిల్లా బద్వేల తాలూకులో ఉంది ముడిమాల. సరేగా మీ పేరేది నాయన? అరే నాది పేరు టీకే సాయిబు. మీ తాత మీ మామ అల్లుడికి చెప్పు తీరుతాడు. మరి ఎందుకు వచ్చాడు పంతులు కాదు శంకరం గారు అన్న ఇప్పుడు ఎవరా మొగలు కడుపు పోయిందండి. ఆడవాళ్ళకి పోతుందంటే పద్ధతిగా ఉంది. మొగడ పోయింది కడుపు. అరే పొట్టుడా నాకు ఒక్కడికే కాదు సీతా కర్త రేపుతోటి కథ. సీతా తర్వాత స్వాతి కర్తలో కూడా వాన లేకపోతే మొత్తానికి పోయింది కడుపు. అరే కడుపు అంటే కడుపు కాదు కడుపులో పుట్టిన బిడ్డడికి పోయాడు. చచ్చిపోయాడు. నీ ముత్తాకి సావు నీ జేజబ్బకి సావు నీకు సావు. అరే నాకు కొడుకు సావాలి వీడు సల్లంగా ఉంటాడు. నరసింహారావు నువ్వే కదా అంది పోయాడంటే నేను అనుకున్నాను అట్లా. అరే పావట పట్టే ఇల్లు వదిలి అయిపో లేకుండా సరే కానీ అబ్బాయి పోయి ఎన్నాళ్ళు అవుతుంది? నా కొడుకు పోయి 3 మాసాలు. నా కొడుకు నా కొడుకు నీ కొడుకు కాక పక్కన కొడుకు కాదు భయ్యా. నీ కొడుకే ఎన్ని రోజులు అవుతుంది? వాడు పోయి 3 మాసాలు 3 నెలలు. అవును వాడి తల్లి అదాంది అంటే నాది పెళ్ళం. అంటే అది పెళ్ళం అంటే నీ పెళ్ళగా నీ పెళ్ళవే కదా అందు కూడా. అవునే వీడికి అనుమా వీడికి పెళ్ళం ఉంది అంటాడు.
పిల్లం లేకుండా పిల్లలు పుడతారు కదే దానికి పోయి 6 మోసాలు 6 నేను ఎంత తాగే 7 మోసాలు మన కనిగిరి డిపో డబ్బులు లేవు నువ్వు దొంగలు అన్న తెలుస్తున్నారు కదా ఇతడే కాబోదు ఏది పిల్లడిగా బాబు ముందు ఎదుగుతున్నావు నువ్వు అలా గుడి కోసం తిరిగి 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 పల్లె అనక పట్టణం అనక ఊరనక వాడనక ఒక తినాలనక చేదనక కూడనక నీళ్ళనక పాదాలు జరిగి కాళ్ళు తడబడి నోరు వర్షగట్టకపోయి అటు చెప్పబోయి ఇటు ఓహో అలాగనా సత్యం పక్కన తిని కూకున్నాడు తుమ్మారా అలా కొడుకు పోయి 7 మోసాలు 7 మాసాలు ఆడు తల్లి ఆడాది అబ్బో అదే రాది వచ్చింది దానికి పోయి 6 మోసాలు నేను ఎక్క సాగి 7 మోసాలు ఎక్కడెక్కడ ఎత్తుకావు అరే నీకు ఏమీ చెప్పక్కరడా నువ్వు మర్యాదగా మాట్లాడు అరే నాకు ఏమన్నా చెప్పాలి తింటావు నా చేతిలో అరే కర్రవాడు అనేది నిన్ను కాదు రదే అరే నన్ను కడిగేవాడిని ఎందుకు అడిగేవాడిని అరే నాకు అరే బాయ్ కడమా కడూర్ అది కాజీపేట గిజిపేట ఆజిపేట గిజిపేట మొదలకి పెట్టలకి తిరిగి నేను పొద్దున అనుకుంటాను కోడి పోయినాని నువ్వే కోడి కట్టలు అరే పెట్టలు కాదు కదే పెదకలూరిపేట నర్సరావుపేట కాజీపేట గిజిపేట సూళ్ళూరుపేట శివరామపేట పర్లేదు మొదలు పెట్టలు తిరిగి ఇదిగో ఇటు గిజిగడికి పోయా గిజిగాడ ఎక్కడ గిజిగాడ అనే పేరు ఎక్కడ లేదు మేము ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ నుంచి ఇక్కడ కొట్టడం తప్ప ఒక ఊరు తెలియదు గిజిగాడి తెలియదు పెద్ద వాగు ఉందా వాగా వాగు ఒడ్డున కుండ ఉందా కుండ మీద మీ అమ్మ కూకొని ఉంది చూడు సాగు మర్యాదగా మాట్లాడు అదే దేనికి ఏంది మా అమ్మ కూర్చోలేదండి అది అమ్మ అంటే మీ అమ్మ కాదు అమ్మ ముక్కికి బండి కానంత ఉంటాయి ఓహో విజయవాడ కనుక వెనక దుర్గమ్మ అరే వెనకకి కనకకి ఎంత దూరం ఉంది మర్యాదగా మాట్లాడుకున్నావు కనక దుర్గమ్మ అవును అవన్నీ దగ్గరికి పోయా ఇప్పుడు అరే అమ్మ ఇందాక అమ్మంటే అరే అమ్మ అమ్మ అన్న ఒకటి కదా అక్కడికి పోయా అక్కడి నుంచి అంగళగిరికి పోయా అంగళగిరా యారో నాకు అర్థం కాకపోతున్నా అదే మీరు శ్రీరామనవమి చేస్తారా బంగారు తరంగా చేసుకుంటాను తొట్టలకి నీళ్లు పోస్తారా తొట్టలకా తొట్టలు బిందెలకి నీళ్ళు దానికి బెల్లం పెడతారా బెల్లం వేస్తారు బాగా పిసుకుతారా అరే లోటాలకి చెంబులకి తాగుతారు ఓహో పానకం ఏమంటారు ఓహో మంగళగిరి పానకాల స్వామి దగ్గరికి వెళ్ళాం అక్కడికి పోయా రాజే కొడుకు ఓ యాడో కొడుకు చెప్పు నాకు ఎందుకు అంత బాధపడతావు ఇంటికి అంత పొట్ట పెట్టుకున్నారు 12 సంవత్సరాలు కొడుకు అంతు లేకపోతే ఏడుపు రాక నవ్వు వస్తాయా కరడా నీకు ఒళ్ళు పగిలింది ఇప్పుడు దానికి ముక్క వేరే కుదుతా ఆడ కుదురు 5 మొత్తానికి కొయ్యుడి లాగా వస్తాం వద్దులే అక్కడి నుంచి దక్షాదికి పోయా దక్షాది ఎవరు నాయన కుండ కుండ 7 కుండలు కొండలు మొత్తం హైదరాబాద్ పోయారా పనులకి అరే కొండలు బే ఓ కొండలు 7 కొండలు వెంకటేశ్వర స్వామి అరేంది అరే రాష్ట్రం మర్యాద ఉంటుంది మొత్తం జరిగి కొట్టిస్తా మా ఊళ్ళ చేత అరే మరి అన్నామంటే సరే ఆడు నాకు నేను ఆడికి భావం అది ఆడి కింద పడితే నేను మీద పడతా నేను మీద పడితే ఇది కింద నీకు మధ్యన రాసిన పూసాడి బాగా పెట్టాడు నీకు బాగా పెట్టాడు అయ్యా చాలా మంది మహారాజులు ఉన్నారు కొంతమంది అన్న పెద్ద మనుషులు ఉంటారు అరే అత్తమ్మ కూడా అన్నకేమవుతాడు మా అక్క మీ అక్క బీబీ రాంచారమ్మా అరే అన్నా నాకు గాలి ఆడదలా బయట పడుకుంటాను పడుకోలే మీ అన్న అరే నాకు దోమలు పడుస్తాయని ఇంటి లోపల పడుకున్నాను నాకు అరే ఈ సంధి కొండ దిగి కిందికి వచ్చి బయట బెల్లము పెట్టి మా అక్కని ఎత్తకపోయి పెళ్లి చేసుకున్నాడు అక్క మొగుడు కన్నాకేమవుతారా పట్టోడా సరే అయితే అడిగావు అక్కడ ఉన్నాడా అక్కడ ఏది లేదు
కొడుకు ఓ అల్లు బిల్లు మంగళకి పోయా మంత్రి గారు అలివేలు మంగాపురం అనుకుంటాను అల్లి బిల్లని ఎక్కడ వెళ్ళా అవు కది ఆయనకి అమ్మాటగా అమ్మ కాదు అలివేలు మంగాపురం అమ్మ కాదు అరే అక్కడికి పోయా అది కొడుకు చందాలకు పొందుతాడు అక్కడ నుంచి పరవడికి పోయా పరడికి ఎవరు పోయినా గెంజిగడ్డలు ఎక్కడున్నాయా 30 సంవత్సరాల నాడు బాయిల చుట్టూ ములిసి కూకున్నాయి పరమట అంటే ఊరి మతికి రాదు నీకు వ్యవసాయం ఉందా మన రాకుంది వర్షాలలాగా ఆగిపోయి ఉన్నాం వర్షాలు పండించేవాడు ఏమి మొహం ఇక్కడ నుంచి పండియాలి గట్టాకి గట్టకు పండిస్తే బాగానే పండించి పంట అదే దాన్ని ధాన్యం పండించావు కదా పండిస్తాము గింజలు కుప్పా చేసావు చేస్తాము ఇంత లావున ఇంత పొడుగున నల్లంగా ఉంటది దానికి పెట్టి కొలుస్తాను అట్లా మాట్లాడు అదే గింజలు కొలిసేదా ఏమాట మా ఆయనకి అంటాను దాన్ని సగానికి కొయ్యి సగానికి పోతే పనికి వచ్చిందయ్యా సగానికి చేస్తే పైకి రాదు అరే సగానికి చెప్పవయ్యా సగానికి చెప్పమంటావు మా ఆయనకి సౌండ్ తవ్వా అరే తవ్వ అంటే మట్టి వచ్చింది అరే భయా నీ ఎవ మంచిగా ఏమీ తెలుసు ఇంత ఎత్తు ఉన్నాడు దోజాడుతా కింద చిన్నప్పుడు నేను ఎప్పుడు వాళ్ళ ఊరికి పోయినా ఇలా తాత ఇంటికి తీసుకుపోయి పెట్టిస్తాడు ఉల్లు బాగా పడతా ఎక్కువ మాట అంటే అరే తాతకి లేని రోషం నీకు దేనికి రవి నీ తాత అంటాడు సాయిపు మన ఎప్పుడు వస్తావో చూసి పెట్టు గట్టిగా పెట్టు చూసి పెట్టు గట్టిగా పెట్టు అని పెట్టిస్తాడు ఏడు నాకేం అర్థం కాలేదు తలకా తిందా ఇప్పుడు నీ ఎవరు తల కింద దూది పెట్టే సాయిబువా అరే ఎట్ట అనుకున్నావు పరుపులు కుడతావు పురుగులు కుడతావు దాని కిందది కూడా కుడతావు అది చిరిగిపోయిన మాసిక కుడతావు ఆ తవ్వకి సగం చేయమంటారు అరే సగాలికి వద్దు వెనక బాగా పాడేవాళ్ళు ఉన్నారు సరే గాని నీ కొడుకు ఎలా ఉంటాడు కొడుకు ఎట్లుంటాడు అంటాడు సగం నాకి ఉంటాడు సగం నా తెల్లానికి ఉంటాడు సగానికి సగం నాకి ఉంటారు సగం తెల్లానికి ఉంటాడు మంత్రి గారు ఆట అయిపోయింది ఆట అయిపోయింది చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పైన సగం నాది పోల్క ఓహో అలాగా సగం నా తెల్లానికి పోల్క మంచోడే లేదు అట్టడుకున్నా నేను ఆ బాజారికి వెళ్ళాను అరే మరి ఏమనుకుంటావు సరే కానీ వయసు ఎంత ఉంటుంది 11కు కింద 13కు పైన కంటే మధ్యలో ఉంటాడు ఇదే లెక్క ఇంగ్లీష్ లెక్కలు 11కు కింద 13కు పైన ఏదో మధ్యలో ఉంటాడు 12 సంవత్సరాలకు ఉంటా పంతులు గారు 12 సంవత్సరాలా అదే సరే పిల్లగాడు పేరేంది పేరు గిదయ ఏడా ఏడాది సిద్ధి అంటారు కానీ చెప్పింది అరే సిద్ధయ్య సిద్ధుడు తండ్రివా సరే కానీ అరే మాటికి చిన్న దడతావు నా ఎంత వస్తుంది ఎక్కడ నీ ఎంత వస్తుంది అరే నాది కెపాసిటీ ఎక్కడ నీది కెపాసిటీ ఎక్కడ ఏ వ్యాపారం చేస్తారు ప్రకాశం జిల్లా చెర్లోపల్లె మండలం సందుకి గొంతుకి పెద్ద కాంట్రాక్ట్ వ్యాపారమా బంగారం పిచ్చి వ్యాపారం ఎవడైనా చేస్తాడే ఎండి గాని వజ్రాలు గాని ఎన్ని డబ్బులు ఇస్తే ఇంత ఇస్తారు కసువు దెబ్బల వ్యాపారం చేస్తాం తొట్టి మొఖం ట్రక్కులు లెక్క నేను కొంటాను పొట్టలు లెక్క వాళ్ళకి మొత్తం ఓహో మంచి లాభమేనే అదే కానీ కొడుకుని చూసి ఉండి చెప్పు నీ కష్టం నాకు వద్దు చూసానయ్యా ఎక్కడ చూసావు చూస్తే ఏమిస్తావు అరే నీ శాఖకి నాకెందుకు నాకేమి ఇస్తా అంటే ఒకటి ఇస్తా నాకు వద్దు అరే బొచ్చులో కండ ఇస్తా ఏదది అరే కడిగిరి పోయావా ఎప్పుడన్నా కడిగిరా ఇందాక వచ్చింది అటు నుంచి పావూరు బస్ స్టాండ్ కి పోయావా పోయా 4 చక్రాల బండి ఉందా ఉంది బండి మీద స్టవ్ ఉందా స్టవ్ మీద కుండ ఉందా కుండ మీద సిద్ధి ఉంది సిద్ధి మీద ఉంటుందా కండే ఏది ముక్కదాన పైన కూర్చోక దిగితే లోపల కింది ఉంటుంది నాకు వద్దులేదు ఆయన ఎక్కడ ఉన్నాడు అనంత దూరం కందిమల్లపురంలో ఉన్నాడు అరే ఒరే అంటే మా ఊరి పెద్ద మనిషి మంచివాడైతే ఎన్నిసార్లు తప్పులేదు రేపు సరే 16 రోజుల నుంచి పువ్వ తిన్నావు బండాపల్లె పువ్వ
ఏమి అడిగేది ఒకసారి ఇంత పొడుగు పెడతా నరికి నరికి చెప్పు. నరకాలు ముక్కలు చేయ కావాలి దీనికి. కంది కందికి కంది అరే కందికి కంది అరే సాహెబులకి మాటకు ముందు కీ ఉండాలి, ఒంటి మీద చెట్టు ఉండాలి, కింద గడ్డము ఉండాలి. ఎందువల్ల ఇది? అరే గబ్బు కొట్టకుండా ఉంటే వారం రోజులు నీళ్లు పోసుకోకుండా ఉన్నా చెట్టు కొడతారు అందుకు. ఎంత ఉమ్ము పూసుకున్నా కింద పడకుండా దీని ఎగిన పడతా. కంది కంది మల్లయ్య మల్లయ్య పురం పురం. కంది మల్లయ్య పురములు అక్కడ ఏం చేస్తున్నాడు? శ్రీమద్ విరాట్ పోతుల గారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర పాద పూజ చేస్తున్నాడు. అరే కొట్టుకునేవాడా ఈరోజు వాడి నిందాక నన్ను ముసలోడు కొడతాడని. కుర్రోడు కొట్టలేదు, ముసలోడు కొడతాడురా. వాడి దగ్గర ఊపు బాగా ఉంది, ముసలోడు అయినా కూడా బాధి పెడతాడంట ముత్తికి. ఇంకా ఏం పెడతాడు? బాధి పెడతాడంట బాధి కానీ ఆయనకి తెలియక అడుగుతాను పాదాలకి జబ్బ లేదు నాయన, శిశువర్గం చేస్తున్నాడు. సరే కోట ఇచ్చిందాక నేను పాడుతూనే ఉంటా. అదే మాది శిష్యుడు ఫస్ట్ శ్రీ సిద్ధయ్య కోటయ్య గారు పాకము వేయమంటే మోపు వేసి పంపుతాడు, ఆవుతాడు సాలంటే దూడల కూడా వేసి పంపుతాడు. అట్లాంటి పాలు చేసే వర్కరు అరే నాది మాటలకి ఈయన 100 రూపాయలు ఇచ్చాడు సాహిబ్కి. అది కొట్టవా అక్కడ ఉండి ఇక్కడ పోవాలి. అరే నీకు మొత్తం ఏమి ఇచ్చా? శిష్యుడు రమణారాయ్ గారు బ్రహ్మం మా దగ్గర ఆడి ఉన్నారు. వాళ్ళ కుమారుడు వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థంగా 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. అరే నాయన అయ్యా పేరు నిలబెట్టారా ఒక్కసారి నా చేత చెక్కించుకో విద్య. వారిని అల్లాదేముడు స్థలంగా చూసుకుంటా. రేగుల మోక్షే గారు మోక్ష అల్లాదేముడు చూసుదాక అయ్యా పర్వ ఉన్న వాళ్ళు మళ్ళా పాడేవాళ్ళు ఎంత ఉన్నారు. ఆమె